అభియోగాలు నమోదైనాయి. దీనిపైన అది నేను లాస్ట్ 2-3 డేస్ నుంచి ఒకసారి మొత్తం పరిశీలిస్తా ఉన్నాను. ఒకసారి మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీని మీద కలిసి సమిష్టి ఒక నిర్ణయం మన అభిప్రాయం అన్నిటి మీద ఉన్నాయి డిమాండ్స్, వీటన్నిటి పరిశీలించి దాని వెల్కమ్ దీన్ని తెలియజేస్తాం, అభిప్రాయం తెలియజేస్తాం. రాష్ట్రంలో రోజుకు కుంభకోణం ఈ రోజు మళ్ళీ తిరిగి కడప ఎయిర్పోర్ట్ సంబంధించి 150 కోట్లు, అట్లనే అంతకుముందు శ్రీకాకుళం జిల్లాలో కానీ అంటే సమోసాలకే 9 కోట్లు, అలా కదండి, సమోసాలకే 9 కోట్లు అనుకున్నప్పుడు ఇవన్నీ మనం చూడాలి. అంటే ఇది అంటే చాలా బాధ్యతారాహిత్యం, భయాలు లేవు, పారదర్శకత లేదు, అకౌంటబిలిటీ లేదు. ఇవన్నిటికీ వీఆర్ పేయింగ్ ద ప్రైస్. ఇదేంటి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలి. ఒకటి, వాళ్ళు చేసిన దానికి వాళ్ళని అకౌంటబిలిటీ తీసుకురావడం, రెండు భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఉండటం, వీటన్నిటి మీద ఆలోచిస్తారు. ఆర్జీవీ నోటీసులకి స్పందించకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. ఆయన ఒక్కళ్ళే గారు, మిగతా చాలా మంది కూడా విచారణకు రమ్మంటే రాకుండా తప్పించుకుని తిరుగుతున్నారని చెప్తున్నారు. పోలీసులు ఆ విధంగా వాళ్ళు పట్టుకోలేకపోతున్నారా, లేకపోతే ఏంటి అసలు? అంటే చిత్తశుద్ధి లేదా పోలీసులు వాళ్ళకి అరెస్ట్ చేయడానికి కానీ వాళ్ళు పట్టుకోవడానికి కానీ, లేదంటే వాళ్ళకి తిరుగుతున్నారా? ఏంటి సార్ అది? లెట్ ద పోలీస్ డూ దేర్ జాబ్, లెట్ మీ డూ మై జాబ్. నా పని నేను చేసుకున్నాను, వాళ్ళ పని వాళ్ళు చేయాలి కదా. గత గవర్నమెంట్ లో అయితే ఎక్కడున్నా కూడా పట్టుకొచ్చేవాళ్ళు, మాత్రం పోలీసులు చెప్తున్నారు వాళ్ళు ఢిల్లీ నుంచి కూడా పట్టుకెళ్లిన సందర్భాలు అలా అనిపించట్లేదా ఇప్పుడు? Imagine this on your resume, a certified expert in ChatGPT and AI tools. చంద్రబాబు గారి మీద నందిగామలో దాడి చేసిన వాళ్ళు సింపుల్ గా కోర్టుకు వెళ్ళి వచ్చి మేము బయటకు వచ్చేసామని చెప్పి కాలర్ ఎగరేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఎట్లా అంటే నేను ఒకటి లా అండ్ ఆర్డర్ హోమ్ నేను చేయట్లేదు. సో మీరు ఇది అడగాల్సింది మీరు ముఖ్యమంత్రి గారిని అడగాలి. కూటమి ప్రభుత్వం కాబట్టి కరెక్టే. అలాగే ఇప్పుడు పంచాయతీ రాజ్ గురించి అడిగితే నేను చెప్పగలను కొన్ని. ఇది మా ఇంటర్నల్ గా ఏం జరుగుతుందో ఒకసారి మీరు చెప్పిన అన్ని ఖచ్చితంగా నేనే దాన్ని తప్పించుకోవట్లేదు కదా, కానీ ఒక మాట చెప్పేటప్పుడు కొంచెం బాధ్యతగా చెప్పాలి. సో మీరు మా మీడియా మిత్రులు అడిగారు ఢిల్లీలో, ఇవన్నీ నేను ముఖ్యమంత్రి గారి దృష్టికిను హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఏం చెప్పంటారు చెప్పండి, మీ మాటకి నేను తీసుకెళ్తానని. అంటే మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టినప్పుడు, అంత ధైర్యంగా ఆంధ్ర పోలీసున్నప్పుడు ఈ రోజు ఆంధ్ర పోలీసు ఎందుకు తట్టుపాయిస్తున్నారు అడగాలి కదా, ఖచ్చితంగా అడుగుతారు. ఈ సర్ఫేస్ వాటర్ నుంచి తీసుకు చంద్రబాబు నాయుడు గారు అరాచకాలు ఇంతటితో ఆగిపోవడంలో ఎమ్మెల్యేల పైన, మాజీ మంత్రుల పైన కూడా ఇదే, సినీ దర్శకుల పైన కూడా ఇదే రకమైన పరిస్థితి మనమంతా చూసాం. మనం చెప్తా ఉన్నా రామచంద్రారెడ్డి అని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తోటలో దగ్గరుండి ఎస్పీ ప్రోద్బలంతో దగ్గరుండి సిఐ అక్కడికి పోయి ఆయన తోటలో నాటు తుపాకులు పెట్టే కార్యక్రమం చేసి తోటలో పనిచేస్తూ ఉన్న ముసలాయమ, దాదాపుగా 55-60 ఏళ్ళ వయసు, 60 ఏళ్ళ వయసులో ఉన్నాయమ, కొట్టి ఒప్పించే కార్యక్రమం కూడా ఆమెతో చేయించే ప్రయత్నం చేస్తే మెజిస్ట్రేట్ దగ్గర ఆమె దెబ్బలు చూపించి జరిగిన విషయం చెప్తే మెజిస్ట్రేట్ తిట్టి పంపించాడు సిఐని. 10 రోజులు, వారం రోజుల కింద జరిగిన ఘటన ఇది. రాష్ట్రంలో ఈ మాదిరిగా పరిస్థితులు ఉన్నాయి. రామ్ గోపాల్ అంత చూసినాం. వీళ్ళు సినిమాలు తీస్తే తప్పులా, వీళ్ళేం సినిమా తీసినప్పుడు వివేకం అని వీళ్ళు సినిమా తీస్తే తప్పులా? వీళ్ళు ఏం చేసినా, వీళ్ళు ఐటీడీపీ ద్వారా ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళని రన్ చేసినా నష్టంలా, తప్పులా. వీళ్ళు ఎవరి మీద ఏ రకమైన మాట్లాడినా తప్పులా. రామ్ గోపాల్ వర్మ చేసిన సినిమాకు సెన్సార్ బోర్డు అప్రూవల్ ఉంది. సెన్సార్ బోర్డుకు పోయింది, సెన్సార్ బోర్డు అప్రూవల్ వచ్చింది. అప్రూవల్ వచ్చినాకనే రిలీజ్ చేసినాడు. సో మళ్ళీ ఆయన సెన్సార్ బోర్డు అప్రూవల్ వచ్చిన తర్వాత నువ్వు రిలీజ్ చేసిన సినిమాకులో ఆయన సినిమా తీయడం తప్పు అన్నట్టుగా నువ్వు ఆయన మీద కేసులు పెడితే ఆయన నువ్వు పిలిపించే జీవోలు ప్రజల కోసం ఆన్లైన్లో పెట్టే విధానానికి మంగళం పలకడం, అవన్నీ కూడా ఈరోజు మళ్ళీ
ఆన్లైన్లో పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన 5 సంవత్సరాల జీవోలు కాకుండా ఇప్పుడు ఇచ్చే జీవోలన్నీ కూడా ఆన్లైన్లో పెట్టి ఒక పారదర్శకతకి పెద్ద పెట్టేసే విధంగా ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన నేను చాలాసార్లు 45 సంవత్సరాలుగా చూశాను, ఏ వ్యక్తి కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవించకుండా ప్రజాస్వామ్య విలువల్ని హరించే విధంగా పనిచేస్తే ఎక్కువ సమయం లేకుంటే ఎక్కువ కాలం అని కూడా సాధించలేరు. అవి నేను చూశాను. అదే సమయంలో ప్రజల్ని హింసించే శక్తులను కానీ వ్యక్తులను కానీ మనం ఉదాసీనతగా ముందుకు పోయినా దానివల్ల కూడా సమాజానికి చెడు జరుగుతుంది. ఇవన్నీ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకటే నేను మేమందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజాస్వామ్యాన్ని విశ్వసిద్దాం, రాజ్యాంగాన్ని గౌరవిద్దాం, పూజిద్దాం. ఏ విధైతే ఎవ్వరు కూడా అహంకారంగా మనము లేకుండా అంబేద్కర్ గారు ఆ రోజు ఏదైతే చెప్పారో అలాంటి స్ఫూర్తిని గుర్తుపెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఈరోజు ఏదైతే రాజ్యాంగంలో మనకి ఇచ్చినటువంటి హక్కుల్ని ఎక్కడికక్కడ మరొక్కసారి ప్రతి ఒక్కరు కూడా నెమరువేసుకోవడమే కాకుండా మీకు తెలిసినంత వరకు దీన్ని పాటిస్తూ 10 మందిని పాటించే విధంగా చైతన్యవంతులు చేయడం కూడా చాలా అవసరం. ఒక్కొక్కసారి తెలుసో తెలియకుండా బాధ్యత కూడా మిస్ అవుతూ ఉంటాం. కానీ రిమైండ్ అనేది కూడా, అందుకనే మీరు చూస్తే నేను రిలీజియన్ కూడా ఎందుకు తీసుకొచ్చానంటే రిలీజియన్ అనేది ఒక నమ్మకం, రాజ్యాంగం అనేది యథార్థం. రాజ్యాంగంలో చేసే పనులు హక్కు వస్తుంది. నమ్మకంతో నేను హిందూయిజాన్ని ఆచరిస్తాను, ఆ వారసత్వాన్ని గౌరవిస్తాను, లెగసీ పాటిస్తాను, ఆ లెగసీ కింది వాళ్ళు కూడా అందజేస్తాం. కానీ ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా రాజ్యాంగాన్ని సరైన స్ఫూర్తితో అమలు చేయగలిగితే తద్వారా మనకు మెరుగైన ఫలితాలు వస్తాయి. రెండోది కూడా సిఎస్ గారు చెప్పినప్పుడు ఇప్పటికే చాలా మార్పులు తీసుకొచ్చాం. Extremely sorry to disappoint. అంటే ఇప్పుడు ఉనికిపోతున్నాను, మంచం కింద కూర్చొని ఏడుస్తున్నాను అని అందరూ వాట్ ఎవర్ ద మీడియా స్పెక్యులేటింగ్, వాళ్ళందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్ ఉండొచ్చు వీడియో. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్. ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే 1 year బ్యాక్ పెట్టిన ట్వీట్స్ 4 డిఫరెంట్ ప్లేసెస్లో, 4 డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్ లో 4కి ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడ పాయింట్ 1, ఎవరి మీద అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు, ఎవరో థర్డ్ పార్టీ, అసలు సంబంధం లేనివాడు. ఆ కాంటెక్స్ట్ లో అసలు ఈ కేసు ఎలాగా, ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్ గా నాకు వచ్చే అనుమానం కానీ, నాకు కానీ నా మనుషులు కానీ, ఇది ఒక పర్సిక్యూషన్ చేయటానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న ఎలోబుల్ లాస్ ని వాడుతున్నారా, లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే పొలిటికల్ పార్టీస్ వాళ్ళు దే ఆర్ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్. అది అమెరికాలో జరుగుతుంది, యూరోప్ లో జరుగుతుంది, ఎక్కడ కూడా జరుగుతుంది. అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని, ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ, ఒక పొలిటికల్ పర్సన్ కానీ నేను బ్లేమ్ చేయట్లేదు. ఐ థింక్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ సర్టెన్ ఒక ఏమంటారు దాన్ని, ఒక వే. అది అందరూ కూడా ఎంతో కొంత అది చేయొచ్చు, చేయటానికి టెంప్టేషన్ ఉండొచ్చు. బట్ ఎవెన్చువలీ దేర్ ఇస్ ద లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్. సో అది దట్ ఐ కంప్లీట్లీ అగ్రీ, ఐ మీన్ సారీ బిలీవ్ ఇన్ దట్ అండ్ ఐ అబైడ్ బై దట్ యాజ్ ఎ సిటిజన్. సో ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి, నాకు ఒక నోటీస్ వచ్చింది, నేను ఒక రిప్లై ఇచ్చాను, ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను. అప్పటికి నాకు జరుగుతున్న పని ఒక ఆన్ గోయింగ్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి, నాకు ఫిల్మ్ వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు. అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్ చేస్తాను, ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్ళీ టైం అడిగాను.
ఇదేంటి కేసు, ఇదేం అర్జెంట్ కేసు అంటే 1 year తర్వాత ట్వీట్ చూసిన అతనికి 1 week లో అన్ని అయిపోవాలనేది ఏమన్నా మీనింగ్ ఉంటుంది అసలు దానికి? సో విచ్ బేసిక్లీ మీన్స్ ఇట్ ఈస్ బీయింగ్ డన్ ఫర్ పర్పసెస్ అదర్ దెన్ ద అర్జెన్సీ ఆఫ్ ద కేసు. ఇప్పుడు అర్జెన్సీ ఆఫ్ ద కేసు అంటే మీరు మర్డర్లు గీడర్లు ఇన్ని జరిగి సంవత్సరాలు తీసుకుని